హలో అండి, నేను మీ సతీష్ పడ్చురి. అందరికి రేపు పుష్ప 2 కోసం వెయిట్ చేస్తుంటారు. రాత్రి నుంచే మా కడపైతే ఫుల్ వాన పడుతున్నప్పుడు జనాలు అయితే భారీగా ఉన్నారు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం పుష్ప సినిమాలో శ్రీవల్లి గారి క్యారెక్టర్ చూసింటాం. శ్రీవల్లి రష్మిక గారి క్యారెక్టర్. ఆవిడ క్యారెక్టర్ పైన నాకు ఒకసారి మళ్ళీ అదే ఒకసారి మళ్ళీ పుష్ప పార్ట్ 1 చూశాను. ఈరోజు ఒకసారి చూస్తే పార్ట్ 1 పార్ట్ 2 ఏమైనా మారితే డిఫరెన్స్ చూద్దాం. ఎందుకు పెట్టాల్సి పార్ట్ 1 చూశాను, పార్ట్ 2 ఎందుకు పెట్టాల్సి చూశాను పార్ట్ 1. సో చూసుకుంటే రాసుకున్నాను, ఎందుకంటే కొంచెం చాలా ఉండదు చూస్తే 2-3 పేజీలు దాకా ఉంటుంది. సింపుల్గా చెప్పేస్తానండి. పుష్ప పార్ట్ 1లో గమనిస్తే శ్రీవల్లి అంటే రష్మిక గారు, తను సుకుమార్ గారు పుష్పలో శ్రీవల్లి క్యారెక్టర్ మనం చూసింది. రష్మిక గారు పుష్ప సినిమాలో శ్రీవల్లిగా క్యారెక్టర్ చేసింది. సో తను పోతే మనం చూడాలి శ్రీవల్లి క్యారెక్టర్ గురించి. అంటే క్యారెక్టర్ చూపించారు హీరోయిన్గా తను చేసినంత. మనం చూడండి శ్రీవల్లి క్యారెక్టర్. అంటే శ్రీవల్లి క్యారెక్టర్ ఎంత డైనమిక్గా సుకుమార్ గారు ప్లాన్ చేశారో ఒకసారి చూడండి. శ్రీవల్లి గారు చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. చాలా చూస్తే పార్ట్ 1లో గమనిస్తే మనము సినిమా కోసం పుష్పాన్ని చూసి నవ్వడానికి ఒప్పుకుంటుంది. చూడాలని సినిమా చిరంజీవి గారు చూడాలని సినిమా చూడడం కోసం పుష్పాన్ని చూసి నవ్వేదానికి మనీ తీసుకుంటుంది. మనీ తీసుకొని నవ్వుతుంది అది చూడడం కోసం. అది అక్కడ చూస్తే తను అక్కడ సినిమా కోసం చూస్తుంది. అదైతే నాకు చూసి నవ్వుతుంది. మళ్ళీ దానికోసం మళ్ళీ తర్వాత పోతే మళ్ళీ ముద్దు కోసం కూడా సేమ్ మనీ తీసుకుంటుంది. ముద్దు కోసం మనీ తీసుకునేసి ముద్దు ఇవ్వకుండా తెలివి ఎస్కేప్ అయిపోతుంది. తను రష్మిక గారు ముద్దు కోసం డబ్బులు తీసుకొని తెలివిగా ముద్దు పెట్టకుండా ఎస్కేప్ అవుతుంది. అది కిస్ మళ్ళీ బుద్ధి అంటే ఏది పడుతుంది, కిస్ కోసం కిస్ పెట్టకుండా అయిపోతుంది. ఇంకా పోతే అసలు పుష్పరాజు పెళ్లి చూపుకి వస్తాను శ్రీవల్లి ఎక్స్పెక్ట్ చేసిండదు. మ్యారేజ్ లుక్స్ పెళ్లి చూపులకు వస్తాననేసి ఎక్స్పెక్ట్ చేసిండదు. అసలు తను ఇట్లా వస్తాడు పెళ్లి కుదిరించుకుంటాడు అనేసి అసలు ఎక్స్పెక్ట్ చేసిండదు. కానీ తన అదృష్టం ఏదో కానీ అది క్యారెక్టర్ పరంగా తను ఇష్టపడతాడు చూపించారు. కానీ క్యారెక్టర్ పరంగా అయితే యాక్చువల్గా అయితే తనకు ఇష్టం లేదంటే బిహేవ్ చేస్తుంది. ఆ టైంలో అజయ్ గారు ఈయన మా అబ్బాయి పుట్టారని చెప్పేసి ఒక సీన్ క్రియేట్ చేసి వాళ్ళ అమ్మగారి పుష్ప వాళ్ళ అమ్మకు కొంచెం దెబ్బ తగిలించే కొట్లాడి వెళ్ళిపోయి ఈ టైం బాగా తప్పించుకుని అనుకుంటుంది. పోతే నెక్స్ట్ సీన్లో మళ్ళీ కొన్ని సీన్స్ యాడ్ చేసి జాలరెడ్డికి ఇంట్రడ్యూస్ చేసి జాలరెడ్డికి శ్రీవల్లి వాళ్ళ నాన్నను శ్రీవల్లి నాన్న ఇరుక్కున్నట్టు పెట్టి తర్వాత ఇరుక్కొనేసి నువ్వు రావాలని చెప్పేసి జాలరెడ్డి బెదిరించారికి తను ఏం చేయాలి తెలియక రెడీ అవుతుంది పోయేదానికి. ఆయన జాలరెడ్డి ఇచ్చిన బట్టలు తీసుకుని రెడీ అయ్యేదానికి వెళ్తే అప్పుడు శ్రీవల్లి నీటు రెడీ అవుతుంది. నీటు రెడీ వేసి ఏం తిన్నట్టు పుష్పరాజ్ దగ్గరికి మళ్ళా వెళ్తే ఏమవుతుంది, వెళ్ళి 2-3 డైలాగులు కొడతారు అనమాట. ఏది అంటే నన్ను వాడుకో, నన్ను పడుకో, నేను నిన్ను ప్రేమిస్తాను చెప్పి అప్పుడు దాకా చెప్పండి అప్పుడు చెప్పేసి చేస్తుంది. లవ్ అనేది చెప్తుంటుంది. ఎవరు పుష్పకు లవ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసి ఏంటంటే అని చెప్పి క్యారెక్టర్ చెప్పేసి ఎవరికి జాలిరెడ్డికి పుష్ప గొడవలు పెడుతుంది. జాలిరెడ్డి క్రాస్ పుష్ప గొడవ పెడుతుంది తెలివిగా. తను తప్పించుకోవడం కోసం అప్పుడు దాకా చెప్పిన పుష్పకు ప్రపోజ్ చేసి జాలిరెడ్డితో కొట్లాట చేస్తుంది. ఇకపోతే పుష్ప ఏం చేస్తాడు, ఇంకా పోయేసి అంత మాట్లాడాక పుష్ప పోయేసి జాలిరెడ్డి కేసీపీడి చేస్తాడు. అది కేసీపీడి అంటే మీకు తెలిసింది, ఎందుకు మనం యూట్యూబ్లో వాడటం బాగోదు అనేసి. దాంతో మరొకటి శ్రీవల్లి జాలిరెడ్డి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. తెలుగు ఎస్కేప్ అయిపోయి ఆరామ్స్ ఉంటుంది. ఇంకా పాట వేసుకుంటారు, నరసామి పాట వేస్తుంటారు. అప్పుడు తీరా కొన్ని సీన్స్ తర్వాత పాట తర్వాత మంగళం సీన్తో ఇష్యూ వచ్చేసి పుష్ప సిండికేట్ మెంబర్ అవుతాడు. సిండికేట్ మెంబర్ ఆల్రెడీ సిండికేట్ హెడ్ అవుతాడు మొత్తం. పుష్ప అనేది సిండికేట్ హెడ్ అయిపోతే ఒక్కసారిగా సిండికేట్ మొత్తం లీడర్ అయిపోయినాక ఇంకా శ్రీవల్లి అప్పుడు ఇంకా ఎలా సైలెంట్గా ఉండి పుష్పని పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంటుంది. శ్రీవల్లి ఏం చేస్తుంది, పుష్పని పెళ్లి చేసుకునేసి
సైలెంట్గా ఆస్తికి అంత సైలెంట్గా ఉందండి ఆడికి మా ఆడే టాప్ అనుకుంటుంది. కానీ తనకు తెలియదు ఏంటంటే మంగళం సింధితో గొడవ, మంగళం సింధితో ఒక గొడవ, అనసూయ దాక్షాయినితో గొడవ, జాలరెడ్డితో గొడవ, బన్వర్ సింగ్ షికావత్తో గొడవ, ఇట్లంతా చాలా వరకు ఉంటాయి మొత్తం సినిమాలు. ఇప్పుడు పార్ట్ 2లో మళ్ళీ బన్వర్ సింగ్ షికావత్ లాస్ట్లో ఏమవుతుంది అనేసి నాకైతే ఈ పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది పుష్ప 2 ఎందుకు చూడాలంటున్నారు. సో శ్రీవల్లి క్యారెక్టర్ గురించి మేము చూడాలా, అల్లు అర్జున్ గురించి కాదు ఇంకోటి కూడా. తర్వాత ఏం చేస్తాం, శ్రీవల్లి ఇన్ని ప్లాన్ చేసుకుంటుంది, 1 2 3 4 5 6 7 8 ప్లాన్లు వేసుకొని రైలు ఉండాలి. నెక్స్ట్ ఏం చేస్తే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది అది. సో నెక్స్ట్ ఏం సీన్ ఉంటుంది దానికోసం చూడాలి సినిమా అనేది. పోతే చాలామంది ఏం చేస్తారంటే మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఇంకే ఫ్యాన్స్ కానీ కొంచెం అల్లు అర్జున్ హేటెడ్ ఉన్నాడు. అల్లు అర్జున్ గారిని ఎవరెత్తున్నాను, అల్లు అర్జున్ గారు ఆ టైంలో నంద్యాలకు వెళ్ళడం ఎంత తప్పు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరు కలిసి మేము పుష్పాన్ని ఫ్లాప్ చేస్తామంటే కూడా అదే తప్పు. సో ఆయన తప్పు చేశారు, ఆయన వదిలేద్దాం. అది మనం అంటూ మనం టీఎఫ్ఐ ముందుకు వెళ్దాం. ఆయన చేసిన తప్పే అది, ఆయనకి మళ్ళీ ఫ్యూచర్లో అవుతుంది. దీని ఇంపాక్ట్ ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంపాక్ట్ అనేది ఎమ్మడే పడదు, ఫ్యూచర్లో పడవచ్చు. సో మన సినిమాలో చూద్దాం, వీళ్ళంతా వెళ్ళండి, మేము ఫ్లాప్ చేస్తాం. ఎవరు కూడా అర్థం, మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, ఇంకే ఇతర ఫ్యాన్స్ కావచ్చు అంటారు. సో నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కదా, నేను జస్ట్ సినిమా టీఎఫ్ఐకి అభిమాని అంతే. సో మీరు కూడా సినిమాకి వెళ్ళండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.